అతని డబ్బుతో పాటు పెట్టండి. దీంట్లో లేదు. తరువాతి దానిలో వెతకండి. మా సంతుల్లో దొరికిన డబ్బులు కూడా మేము తిరిగి తెచ్చాము. మరి మీ యజమాని ఇంట్లో మేము ఎందుకు దొంగతనం చేస్తాము? దీనిలో లేదు. తరువాతి దానిలో వెతకండి. దీనిలో లేదు. మాలో ఎవరి దగ్గరైనా ఆ పాత్ర దొరికిన వాడు చచ్చును కాక మేము మీ యజమానికి దాసులమవుతాము. బెన్యామీను సంచిని పరిశీలించండి. నేను దాన్ని తీసుకోలేదు ప్రభు. ప్రభు, ఇందులో ఉంది. అతన్ని పట్టుకోండి. వెంటనే యజమాని దగ్గరకు తీసుకెళ్ళండి. ప్రభు, నా సంచిలో ఆ పాత్రను ఎవరు పెట్టారో నాకు తెలియదు. మా యజమాని స్వయంగా తీర్పు తీరుస్తారు. మీరు చేసిందేమిటి? నా వంటి వాడు ఇలాంటి విషయాలు తెలుసుకోగలదని మీకు తెలీదా? ప్రభు, మేమేమి చెప్పగలం? మా నిర్దోషత్వము ఎలా నిరూపించగలం? దేవుడు మా పాపాలకు మమ్మల్ని శిక్షిస్తున్నాడు. మేమంతా మీ దాసులుగా తిరిగి వచ్చాము. గిన్నె ఎవరి దగ్గర దొరికిందో అతడే ఇక్కడ ఉంటాడు. మిగతా వారు వెళ్ళొచ్చు. బెన్యామీను స్థానంలో నన్ను బానిసగా ఉంచండి. అతను లేకుండా తిరిగి వెళ్తే నా తండ్రి చనిపోతాడు. దయచేసి ప్రభు. నా తండ్రికి కలిగే దుఃఖాన్ని నేను చూడలేను. ప్రభు, నా సంచిలో ఆ గిన్నెను ఎవరు పెట్టారో నాకు తెలియదు. అందరూ బయటికి వెళ్ళండి. నేను యోసేపును, మీ సోదరుడిని. మీరు ఐగుప్తుకు అమ్మిన వాడిని. బాధపడకండి, మీ మీద కోపపడకండి. ప్రాణాలను కాపాడటానికి దేవుడు నన్ను మీకంటే ముందుగా పంపించాడు. మీరు కాదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడు నన్ను ఐగుప్తుపై, ఫరో ఇంటిపై అధిపతిగా చేశాడు. వెళ్ళండి, నా తండ్రికి చెప్పండి, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు అంతటినీ పాలిస్తున్నాడని చెప్పండి. యోసేపు సోదరులు వచ్చారు.
త్వరగా నీ సహోదరులను కనాను దేశానికి వెళ్ళమని చెప్పు. మీ తండ్రిని వారి కుటుంబాలను ఐగుప్తుకు తీసుకురండి. నేను మీకు ఉత్తమమైన భూమిని ఇస్తాను. వారికి పిల్లలకు అవసరమైన ఆహారాన్ని తీసుకెళ్ళండి. మీ తండ్రిని తీసుకునేటప్పుడు వస్తువుల గురించి చింత అవసరం లేదు. ఐగుప్తులో మంచి స్థలంలో ఉండవచ్చు. రండి. బెన్యామీను, ధన్యవాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక.